నమస్కారం. కాల్చేదైనా, చల్లగా ఓదార్చేదైనా జ్ఞాపకం. చీకటి బతుకులో మనిషి నడకకు హెచ్చరికలు నేర్పే టార్చిలైటు అంటారు. జ్ఞానపీఠం ఎక్కిన జానపదం, జ్ఞాడతనం, జ్ఞానపదం అయిన పద్మభూషణ్ డాక్టర్ సినారె 1988లో ద్వితీయంగా తెలుగు శిఖరంగా జ్ఞానపీఠం అందుకున్న అద్వితీయ కవి బళారే సినారె జ్ఞానపీఠం ఎక్కినారే విశ్వంబర సినారె అనుకోవడం అందరి యొక్క విశిష్టత అయింది. కిలికించితాలు, చిత్రం బళారేలు, జజ్జనక జనారేలు, చాంగుబళ సినారేనే అలా భాషా సెలయేరుగా, భావసంద్రంగా, సాహిత్య స్వరసాగరం, ఎన్నో సినీ పాటలు, ఏకవీరకి మాటలు, దీర్ఘకావ్యాలు, ప్రపంచ పదులు, గజల్సు, వచన కవితా విలాసంతో శిఖరాయమాన కవి సినారె సింగిరెడ్డి నారాయణ రెడ్డి. సింగిరెడ్డి వంశ చిగురుగా ఆయన జన్మించింది హనుమాజీపేటలో అయితే అక్కడి నుంచి కూడా ఇప్పటి వరకు మనకి ఈయన స్మృతి దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్న, భౌతికంగా లేకున్నా కూడా ఎప్పటికీ అజరామర కవిగానే ఉంటాడు. విశ్వంబరుడు, భాగ్యనగర భావి కవిత్వ సిరి సినారె రా వెన్నెల దొర అన్న, వెన్నెల దొరస అని అంటూ దూర వయసు సుధీర ఆ మనసు యొక్క ఆ మెరుపులు మెరిపించిన సినారె కవిత్వం ఉషస్సు ఎప్పటికీ ఒక జీవన తపస్సుగానే ఉంటుంది. కవితా వసంతరాయుడుగా వసంతాలు దోసిట దూసి నీ ముంగిలి విసిరేసినారే, ఉరిమే మేఘాల్ని ఉలికిపడేలా భావుకత పలుకుల పసిడి రాసినారే, మేరునగధీరుడుగా సమకాలీన చరిత్రలో అద్భుత సాహితీ కీర్తి, ఆధునిక స్ఫూర్తి, విశ్వంబర కవితా దీప్తి డాక్టర్ సినారె. రాజీపడని దృఢ సంకల్ప బలం, నిల్చే మహోన్నత వ్యక్తిత్వం సినారె. శిశు హృదయానికి కళ్ళలు లేవు, రసరాజ్యానికి ఎల్లలు లేవు, ఇతర భాషల సాహిత్య ప్రక్రియల్ని సైతం ఎదకు హత్తుకున్న పరిమళం పలుకై తెలుగు గజల్స్కు కొత్త సోయగాల నడకలు నేర్పిన నైపుణ్యశీలి, నాణ్యత కవిత్వానికి ఒక మేరు శిఖరం డాక్టర్ సినారె. మానవీయ దృక్పథం, ప్రగతిశీల భావపదం కలిగి ఆ కలగలిపినటువంటి ఒక కళాత్మక కవిత్వం అది సినారె అని చెప్పచ్చు. గజల్ని శృంగార విరహం నిరీక్షణ ఈ సమ్మేళనాల నుండి సామాజీకరణలోకి, సమాజభావ పరిమళ గళంగా చేసినటువంటి విఖ్యాతి డాక్టర్ సినారెది. లోభం, ఆశ, స్వార్థం లాంటి బలహీనతల్ని గజల్ అద్దంలో ప్రతిబింబజేసి చూపారు డాక్టర్ సినారె. అవినీతికి పట్టం కట్టే అభ్యుదయం పూడ్చిన జాతి ఇకనైనా కళ్ళు నలుపుకుని ఇది రక్తఘోష, తల నెరిసిపోతే దిగులు, తను ఊడిపోతే దిగులు, అది దిగులు కాదు సినారె తుది జీవితాశ అంటారు. ఒక తత్వం కనిపిస్తుంది, జీవతత్వం. ఏ భాష అయినా మనిషిలో ఉన్న ఆత్మను పలకించాలి, ఆత్మకి మానవతా పాఠాలు చెప్పాలి, మనిషి వాసనను పసిగట్టేలా చేయాలి అంటారు. ఈ పని చేయక ఏ భాషావాదమైనా సరే కంఠశోష అంటారు సినారె. పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని అంటారు తన గజల్లో. అటువంటి విశిష్టమైన భావన. జీవన సాధనం ఒక ఆకుపచ్చ జ్ఞాపకంగా, మన సంస్కృతుల్లో ఏముంది, మన తాతలు తాగిన నేతుల సంగతే నీతులుగా చెప్పారు అంటూ ఒక డొల్లతనాన్ని చెప్తూనే సామాజీకరణంగా మన మనిషి కర్తవ్యం, మానవతా దిక్సూచిగా కనిపిస్తాడు సినారె. ఎందుకంటే ఆయన మినీ కవిత్వాన్ని కూడా ఎంతో ప్రోత్సహించినటువంటి, మినీ కవిత ఆయుస్సు మెరుపంతే అయినా దాన్ని ప్రసరణ కాలమంతా ఉంటుంది అని ఎంతో ప్రోత్సహించినటువంటి. ఎందుకంటే నా అన్ని పుస్తకాల్లో కూడా ఆయన ప్రత్యేకంగా పీఠికలు రాయడమే కాదు, నా ముఖ్యంగా యుగమురళిలో కాదు, మేఘాలకు రాగాలు సంపుటిలోనే కాదు, అర్ధరాత్రి అరుణోదయం మినీ కవిత సంపుటిలో కూడా ఎంతో విశిష్టంగా రాశారు. అంతేకాకుండా ఆయన నా సీతాకోకచిలుక హైకులు 216 హైకుల్ని నా మీద ఎంతో అభిమానంతో కాకినాడ వచ్చి అక్కడ ఎగరేశారు సీతాకోకచిలుకని. ఎంతో విశిష్టమైన సభ నాటి
దిగ్గజాలందరూ కూడా ముందు వరుసలో కూర్చుని ఉంటే ఎంతో విశిష్టంగా జరిగిన ఆ సభని తలుచుకోకుండా ఉండలేదు. ఎందుకంటే ఆయన కవిత్వం గురించి 7 రంగులు జీర్ణించుకుని ఏకవర్ణం చిమ్ముతాడు, వాడే కవి, వాడే రవి, వాడే భారవి అంటారు. మంటలు మానవుడు ఆయన యొక్క కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1973లో అది రావడం, నేటికి కవిత్వం బాటకు ఒక విశిష్టమైనటువంటి ఒక మైలురాయిని చూపించేటువంటి కవితా సంపుటిగా నిలుస్తుంది. చిత్ర పరిశ్రమలో ఎన్నో పాటలు రాశారు. సుమారు 3000 పాటలు రాసినటువంటి ఆయన 1962లో గులేబకావళి కథతోటే ఆయన ప్రారంభించారు. 12 జూన్ 2017 నుంచి భౌతికంగా లేకున్నా ఆయన యొక్క కవిత్వ ఒక విశిష్టంగా తెలుగు కవిత్వానికి 2 రెక్కలు కూడా ఆయన ఆధునికత, మానవత దీపించినటువంటి ఒక అభ్యుదయశీలత, ఇవన్నీ కూడా 2 రెక్కలుగా కవిత్వం ఎగుతూనే ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆయనలో ఉన్నటువంటి ఆ విశ్వంబరుడు యొక్క దానికి ఏదైతే జ్ఞానపీఠ అవార్డు వచ్చిందో మానవుడు ఒక సందేశ కావ్యంగా నిలిచినటువంటిది. అటువంటి ఆయన సంగీత సాహిత్య సమలంకృతి అంటూ శారదాంబకి ఒక అక్షర నీరాజనం ఇచ్చినట్టు ఒక అద్భుత కవి, సాటి లేని పోటీ లేని అద్భుత గేయం గీర్వాణి. ఆ సినారే చెప్పాలంటే ఆయనలో ఉన్నటువంటి ఆ కవిత్వ ధోరణి, ఒక ప్రసంగ ధోరణి ఒక విశిష్టమైంది. విశ్వధరణి నా వాణి అన్నటువంటి వాళ్ళే కనుక కొండ అద్దంలో కళాత్మకమైనట్లు కవితాత్వం ప్రతీక విశ్వంబర మహాకావ్యం. అటువంటి విశిష్టమైన దాంట్లో తెలుగు పాటకు కావ్య నగిశీల నజరాన ఆ విశ్వంబర విశ్వమానవ కవిత చిరునామాగా వినిపిస్తుంది. ఆడవే మయూరి వినీల కచబర విలాస బంధుర తనూలతిక చెంచలించిపోయి ఆడవే అంటూ ఆ రసోల్లాస ఆ హృదయ కవిత అది సినారే. పాండిత్య ప్రకర్ష ఇటు సాహితీ దురంధడిగా ఉంటూనే సంగీత సాహిత్యాలు రెండింటినీ సమన్వయంగా చూపించినటువంటి ఒక చైతన్యశీలి అని చెప్పచ్చు. అటువంటి ఆయన ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయాలు, ప్రయోగాలు అన్న దాని మీద ఒక ఆచార్యత్వం, డాక్టరేట్ అందుకున్నటువంటి. ఇంకా ఆధునిక ఆంధ్ర కవిత్వంలో సంప్రదాయాలు, ప్రయోగాల్ని ఆయన దేవులపల్లి సూచన మీద చాలా విశిష్టంగా రావడం. అంతేకాదు ఆయన గజల్లో ఎన్నెన్ని విశిష్టాలంటే, మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. ఎంత గొప్ప భావన! సకుడైనా శత్రువైనా ఒకటే నా దీవెన అని చెప్పడంలో కూడా ఆయనటువంటి ఆ సహృదయశీలత కనిపిస్తుంది. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు అంటారు సినారే తన గజల్లో. నిలబడి చూస్తుంది ఆ తెలుగు పలుకులేని కండగా, ఉరమాలిక కంఠమెత్తి గురజాడే గుండెగా ఆ ఉరమాలింక అన్నటువంటి ఆ తెలుగు భాష అది తెగులు రానీక ఎలా నిలవాలి అన్నది ఆయన ఎంతో విశిష్టంగా చెప్పినటువంటి. అంత్యప్రాస నియతి, ఈ విషయ స్వేచ్ఛల వరవడి అది సినారే గజల్ నుడి అని చెప్పచ్చు. గాలికి కులమేది, ఏది నేలకు కులమేది అంటూ మింటికి మరుగేది, ఏది కాంతికి నిలవేది, పాలకు ఒకటే తెలివర్ణం, ఏది ప్రతిభకు కలదా ఫలభేదం, వీరులకెందుకు ఈ కులభేదం అన్నటువంటి ఆ భావన. ఎందుకంటే అటువంటి విశిష్ట భావన ఒక సమత్వం వైపు, మానవత్వం వైపు నడిపించేటువంటి భావన. అందుకని ఒక ఏకవీరకి ఆయన మాటలు పాటలు రాయడం. ఎందుకంటే తొలి జ్ఞానపీఠ అవార్డు విశ్వనాథ వారి ఏకవీర సినిమాకి ఆయన రాయడం అదొక విశిష్టత. అయితే ఆయనలో ఈ దొరసాని ఆ పదం, ఆయన కిన్నెరసాని అయితే ఈయన దొరసాని పదం. అందుకని ఇటువంటి ఆధునిక ఆంధ్ర కవిత్వంలో ఒక విశిష్టమే కాకుండా ఎన్నో మనకు మిగులును గతము లోపలి ఆ సంప్రదాయం ఉన్నది. అంత కడివేడు పాలపై ఒక్కింత మీగడ పేరినట్లు మనకు మిగులును గతము లోపలి మంచి, అది ఏ సంప్రదాయం అంటూ సంప్రదాయం గురించి ఎంత చక్కటి భావన. అటువంటి రసాత్మకం కూడా చెప్పినటువంటి ఆయన కనుకనే ఆమె చలించెను ఆమని పోలిక అంటూ కొత్తగా చెప్పడం. అలాగే రుబాయిల్లో కూడా ఎంతో విశిష్టంగా ఒక సినీ గేయ కవిగా అన్ని పాటలతో కూడా ఆయన కవిత్వాన్ని ఒక ముక్త ధోరణిలో ద్విపదలుగా కూడా అందించి తర్వాత ప్రపంచ పదులు రాసినటువంటి ఒక విశిష్ట విశ్వంబర కవి. ఇందరు మనుషులు దేవతలైతే ఎందుకు వేరే కోవెలలు అంటూ సంసార సంగీతంలో పలికించడం కానీ,
తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తర్వాత రెండుగా అయిన తర్వాత రెండుగా వెలుగు జాతి మనది అని చమత్కరించడంలోనూ ఆ చమత్కార కవిగా నిలిచారు. తెలుగు పదాలకి ఒక విశిష్టంగా ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్యనాటికలు రాశారు. తర్వాత బలే శిష్యులంటే ఒక సాంఘిక నాటిక రాయడం, ఇవన్నీ ఒక విశిష్టమైతే ఆయనలో ఉన్నటువంటి ఆచార్యత్వంలో మట్టి, మనిషి, ఆకాశం, అది వచన కావ్యం, ఋతుచక్రం, ఇలాంటివన్నీ ఎన్నో విశిష్టమైనటువంటి అటువంటి వాడిని, చదువురాని వాడివని దిగులు చెందకు అంటూ ఒక రైతు బిడ్డగా పల్లెం మట్టిలోంచి ఆ మహత్తుని అక్షరదీప్తిగా వెలిగించినటువంటి సినారి ఎప్పటికీ అజరామరుడే కనుక అటువంటి జ్ఞానపీఠ విశ్వంబరుడు పద్మభూషణ్ డాక్టర్ సినారేకి సహృదయ నివాళులర్పిస్తూ భవదేయుడు డాక్టర్ వేదుశ్రీ రామ్ శర్మ, శిరీష.